హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నమాట. చూడండి, ముందుగా మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి సీక్రెట్ మసాలా ఒకటి ఉంటుంది, అది రెడీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక కళాయిలోని వాటర్ అది వేసుకొని అందులో సాల్ట్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఆ వాటర్ మరిగాక మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, ఆ చికెన్ ఒక 2 సార్లు కడుక్కొని ఇందులో వేసుకొని ఒక 70% ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందాక మీకు సీక్రెట్ మసాలా అన్నాను కదా, అది ఏంటో కాదు, మనం ఇంట్లో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలకులు, ఇలాచి, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలన్నమాట. అదే ఆ పొడి అదేనండి. ఇప్పుడు చూడండి, ఉడికినప్పుడు మనకి నొరగలాగా వస్తుంది కదా, అది తీసి పక్కన పెట్టేయాలన్నమాట. ఇది 70% కుక్ అయితే చాలు, మరీ ఎక్కువైనా బాగోదు, ఎందుకంటే మనం ఇంకా ఫ్రై చేయాలి కదా, మిగిలింది ఫ్రై చేసినప్పుడు ఉడికిపోతుంది అనమాట. నెక్స్ట్ నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం. ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇప్పుడు బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అనేది ఇందులో మన ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేను మాత్రం ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఇంకా టేస్ట్ని పెంచుతుందని చెప్పేసి నేను వేసాను అనమాట ఉల్లిపాయలు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ ఇప్పుడు బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదండి, మళ్ళీ అవి కూడా విడిగా వేసాను, పౌడర్ కాదు, ఓన్లీ మసాలాలు అనమాట. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ వేయించాను అనమాట నెయ్యిలోని. అది మనకి మీరు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్, అది మన ఇష్టం అనమాట, వేసుకోవచ్చు. నెక్స్ట్ అది అలా పక్కన వేసి ఇప్పుడు మనకి ఈ బిర్యానీలో వాటర్ ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ కప్పుకి ఒక బిర్యానీ రైస్ బాస్మతి రైస్ కదండి, ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ కింద చూసుకోవాలన్నమాట. అలా మీరు ఎన్ని కప్స్ అయితే అన్ని కప్స్. ఆ రైస్కి వాటర్ సరిపోతే ఓకే, సరిపోకపోతే మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. సో ఇందులో నేను ఇంకా ఉప్పు ఇందాక మనం ఉడికెక్కించినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం తగ్గించి వేసుకోండి, లేదంటే మరీ ఎక్కువైపోతుంది. సో ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఆ వాటర్ వేసుకోండి. చెప్పాను కదా మీకు మెజర్మెంట్, ఒకవేళ సరిపోకపోతే నీళ్ళు నార్మల్ నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నాకైతే ఆ నీళ్ళు అలా సరిపోయాయి, నేను మెజర్గా చేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇందాక మీకు మసాలా పౌడర్ చూపించాను కదా, అది కూడా జల్లుకోండి. వేసుకొని ఇప్పుడు ఇది మనం అలాగే నార్మల్ బిర్యానీ ఎలా వాటర్ మరిగినప్పుడు రైస్ వేసుకుంటాం, సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రై పీస్కి చూడండి చూపిస్తాను. ఏమీ లేదు, ఇలాగే ఆయిల్ వేసుకోవచ్చు, ఇందులో కూడా నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, మన ఇష్టమే. సో ఇలాగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేగాక మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులో కూడా చెప్పాను కదండి, జీడిపప్పు వేసుకోవచ్చు, అక్కడ బిర్యానీలో కూడా వేసుకోవచ్చు, ఇందులో కర్రీలో కూడా ఫ్రై పీస్లో కూడా వేసుకోవచ్చు. అండ్ మనకి నీళ్ళు మరిగిపోయాయి, నేను అందుకే రైస్ వేసుకుంటున్నాను. రైస్ కొంచెం వేసుకునేటప్పుడు మంట తగ్గించి వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించాం కదండి చికెన్, ఆ చికెన్ పచ్చిమిరపకాయలతో సైతం వేసుకోవాలి. వేసుకొని ఆ సీక్రెట్ మసాలా ఉంది కదండి, ఆ మసాలా, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం ఇవన్నీ కొంచెం కొంచెం ఒకసారి వేయకండి, కొంచెం కొంచెంగా ఒక 2-3 టైమ్స్ వేయండి, ఎందుకంటే మనకి ఈ అడుగు అనేది మాడిపోతుంది అనమాట. సో అందుకనే. అండ్ ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు అందరూ ఆ పొయ్యి దగ్గర ఉండి చేయండి, మళ్ళీ వేరే పని మీద అటు ఇటు తిరిగామా అంటే ఇంకా అది మాడిపోతుంది అనమాట. ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ వేపితే సరిపోతుంది. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఆ మసాలా సీక్రెట్ కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకుంటే మనకి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా మనకి అయిపోయింది. ఈ ఇంకా మీకు చికెన్ ఉడకలేదు అని అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని దగ్గరుండి వేపుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, కర్రీ రైస్ రెండు రెడీ అయిపోయి ఇలా లాస్ట్లోని ఇలాగా గార్నిష్ చేసుకోవాలి. ఓకేనండి, బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ పిల్లలతోని హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.